3, 2, 1. హాయ్ పీపుల్, నమస్తే. ఓ సాబెట్లు అందరూ, నేను మాత్రం రాకుండా బై ది వే దిస్ మిస్టర్ అందగోల్స్లా. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. వన్ మోర్ క్లౌడీ డే. సో ఈరోజు అయితే మనం మన ప్రాజెక్ట్ 0555 తీసుకొని బయటికి అయితే వెళ్ళబోతున్నాం. 1 వీక్ నుంచి నేను పాత ఇంటి దగ్గర రినోవేషన్ వర్క్స్ లోనే బిజీ అయిపోయాను అనమాట. అక్కడ ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఏమంటారు కార్పెంటర్, మేస్త్రి, వీళ్ళందరినీ డీల్ చేస్తుంటేనే టైం అంతా గడిచిపోతుంది అక్కడ ఉండడానికి. చలో ఈరోజు అయితే మన ప్రాజెక్ట్ 0555 పైన చిన్న వర్క్ అయితే ఉంది, మనం వెహికల్ ఇచ్చేద్దాం. ఐఎమ్ నాట్ షూర్ ఈ వీడియోలో నేను వర్క్ ఏం నడుస్తుందని చూపిస్తానో లేదో అనేది, బట్ ఈ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈరోజు మన ప్రాజెక్ట్ 0555 బర్త్డే కూడా అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజు నేను వెహికల్ అయితే ఇంటికి తీసుకొని వచ్చిన అనమాట. 1 year అయిపోతుంది చూస్తుంటే ఈరోజు 8th July యాక్చువల్గా. నిన్నటికి 1 year యాక్చువల్గా. నిన్న సండే హైదరాబాద్ బోనాలు ఉండే. సో నిన్న బోనాల్లో కొంచెం బిజీ ఉండడం వల్ల మన కార్కి టైం ఇవ్వలేకపోయినా ఈరోజు అయితే చలో తీసుకొని బయటికి వెళ్దాం. తమిళ పైన మీరు చూసి ఉంటారు, మన ఫ్రెండ్ రాకేష్ కూడా ఈరోజు అయితే బైక్ డెలివరీ తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు కూడా బర్త్డే, వాళ్ళ ఇంట్లో బర్త్డే గిఫ్ట్ ఇస్తారు. వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. అవు నవీన్ అయితే వెళ్ళి వామప్ అయితే తీసేస్తుండు వెహికల్ అయితే. లేట్ ఓకే జాయింగ్ బ్రో కనిపిస్తుంది కదా, 12 అయిపోతుంది ఇక్కడనే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. అంటే బ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన, బట్ డే మొత్తం ఈరోజు 8:30కి అట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ వెళ్ళేసి రినోవేషన్కి సంబంధించిన కొన్ని మెటీరియల్ అవి. సో మార్నింగ్ వచ్చేసి కంకర అవన్నీ కొంచెం మెటీరియల్ ఏదో తెచ్చి ఉంటే తెచ్చి ఇచ్చేసినాము. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. చలో వెళ్దాం, లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ కార్ తీసుకొని మనము కుమారన్న దగ్గరికి అయితే వెళ్ళాలి, అంటే 5 kilometers. అక్కడ పోయి కార్ డ్రాప్ చేసేసి అక్కడ నుంచి 2 wheeler తీసుకొని మనము మలక్పేట్ జావా షోరూమ్ అయితే వెళ్తాము. అండ్ ఈ 1 week ఎండల అంటే వాన అట్లా బయట తిరుగుతున్నా కదా, బయటకు ఊకెళ్తున్నా దుమ్ములా కూడా. దానివల్ల ఫేస్ కూడా చాలా వరకు ట్యాన్ అయిపోయింది అనమాట. బ్లాక్ కనిపిస్తుంది మీకు ఫేస్ అంతా. సారీ. సబ్స్క్రైబర్ కింద కమెంట్స్ కూడా అడిగారు లాస్ట్ వీడియోలో. ఇది మీటర్ టక్ 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 అని సౌండ్ వస్తుంది అన్నమాట. సో సౌండ్ వస్తుంది బ్రో ఏందని చెప్పి అడిగారు కదా. మన స్పీడోమీటర్ ఉంది కదా, దానికి సంబంధించిన కేబుల్ ఏదో ఫాల్ట్ ఉన్నట్టుంది మేబీ. దానివల్ల అది చూడండి వైబ్రేట్ అవుతుంది కొంచెం. మనం ఎంత స్పీడ్ వెళ్తే అంత ఫాస్ట్గా సౌండ్ వస్తుంది, కట్ 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 అని సౌండ్ వస్తుంది అన్నమాట. సో జస్ట్ కేబుల్ థింగ్స్ అంతే, కేబుల్ దొరికితే మనం చేంజ్ చేసేసి అయిపోతుంది. సో ఈ ఓల్డ్ కార్స్ మెయింటైన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో ఇట్లా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, చూసుకుంటూ ఉండాలన్నమాట. కామన్ ఇవన్నీ మనం అంటే జస్ట్ పార్ట్ రీప్లేస్మెంట్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూయల్ వేయించుకోవాలి. ఫ్యూయల్ కూడా ఎంటీ ఉంది కార్ అయితే. చలో వర్షం కూడా స్టార్ట్ అయింది అబ్బా. దేర్ చేసినాం. నవీన్ ఏదో కొటేషన్ రాసేస్తుండు, వెడ్డింగ్ ప్లానింగ్. సో యా ఓల్డ్ హౌస్ పరికి వచ్చినాము. పోయి వర్క్ చూసుకొని బండి తీసుకొని మనం 2 wheeler మీద వచ్చేద్దాం. నవీన్ కార్ తీసుకొని కుమారన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు 5 kilometers. చలో అగో వర్క్ కూడా అవుతుంది. పొద్దున్నే సిమెంట్ కంకర అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిండే అనమాట. సో యాక్చువల్గా ఈ వర్క్ వచ్చేసి మేము ఫస్ట్ అనుకున్నప్పుడు 5-6 daysలో అయిపోతుంది, అంటే 1 weekలో అయిపోతుంది. ఒక 50,000 బడ్జెట్ పెట్టుకున్నాం అనమాట. బట్ మొత్తం వర్క్ చేసేసి ఇప్పుడు 95,000 rupees ఖర్చు అయినాయి అనమాట. అక్షరాల 95,000 rupees అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇక వర్క్ అయితే. చూసుకోవచ్చు ఇక్కడ చిన్న బెడ్ ఇదంతా ఇప్పుడు అయిపోతుంది. సివిల్ వర్క్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది మొత్తం కూడా. సో రేపు వచ్చేసి పెయింటర్ వచ్చి రేపటి నుంచి 2-3 daysలో పెయింటింగ్ కథ మీద చేస్తాడు. అసలు ఓలేదు ఇగో ఇడు ఉంది, తీసుకొని వెళ్దాం పదండి. నేను మన ఇల్లు ఫస్ట్ డే అంటే వర్క్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అనుకున్నా ఓలా ఈడనే ఉంది కదా ఇంటి దగ్గరనే. ఇప్పుడు మంచిగా వీడియో చేద్దాం ఓలా యాక్టివ్ పైన, అంటే దీని రివ్యూ ఓనర్షిప్ రివ్యూ కూడా అవుతుందని చెప్పి అనుకున్నా. ఆ రోజు నుంచి అనుకుంటా కానీ ఈ వర్క్ వల్ల అసలు కుదరతలేదు. డైలీ ఇక్కడనే వచ్చి మార్నింగ్ 9 to 6 వరకు ఇక్కడ, ఈవినింగ్ 6 వరకు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది డైలీ. ప్రాజెక్ట్ 0555 పోనీ యాక్చువల్గా కార్ తీసుకొని బయటికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నా. చిన్న మోడిఫికేషన్స్ కూడా చాలా వరకు చేపించేటి ఉన్నాయి కార్ పైన. అవన్నీ చేపిద్దాం అనుకుంటా కానీ టైం తీయలేకపోతున్నా, వేరే థింగ్స్ పైన బిజీ ఉండిపోతున్నాను అనమాట. మావాడు నడుపుతుంటే నాకు వెనకకే ఇట్లా అంటారు టూప్ వస్తుంది అన్నమాట లోపలికి. అబ్బా నేను కూడా ఎప్పుడు దొక్కాలి బండి తీసుకొని బయటకి ఎప్పుడు తీయాలని చెప్పేసి. అవో వెళ్ళిపోతుంది మావాడు. కలాకండ్ తీసేసుకో. 2 भी मिक्स करके पाव किलो अलग अलग दो. 2 ఎందుకంటే ఒకటేమో మన కార్ సెలబ్రేషన్ దిక్కే, ఇంకోటి
మనోడు బండి డెలివరీ తీసుకుంటాడు కదా, సో ఖాళీగా మొత్తం స్వీట్ తీసుకున్నది బాగుంటుందని చెప్పి అక్కడ తీసుకొని వెళ్తున్నాం. చలో లెట్స్ గో బ్రో. ఓ బ్రో మనం స్టిల్ ఇచ్చి నిలబడ్డాడు మధ్యలో, బట్ అది ఆవాలి ఎద్దనుకున్నాను. ఇండియన్ రోడ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ బ్రో, బీ కేర్ఫుల్, జాగ్రత్త నడపండి. చలో బాయ్స్, ఉన్నాడా అన్న ఇంతకి? అన్నా నమస్తే. ఎట్లనో బండి పార్కింగ్లో పెట్టిపోయాలా? పార్కింగ్లో ఓకే, పార్కింగ్లో పెట్టి పెట్టి రాపో. యాక్చువల్గా నాకు వచ్చి వర్క్ చేయించుకొని వెళ్ళిపోమని చెప్పేసి అనుకున్నా. మనం దగ్గర పోయి ఉంది కదా, సో ఇప్పుడు కార్ ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తా. రిటర్న్ వచ్చినాక మనం వర్క్ చేయిద్దాం. దాని మీద వీడియో కూడా చేసే ఉందన్నమాట. సో బస్ యాక్చువల్లీ మనకి లేట్ అయిపోతుంది. మనోడు ఫోన్ చేసాం, మన సాయి అయితే మళ్ళీ ఫోన్ చేసాం అనమాట. ఫోన్ నుంచి క్లౌడీ ఉండే, ఇప్పుడేమో వర్షం స్టార్ట్ అయిపోయింది. చలో పోయి ఇప్పుడైతే మీకు కూడా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. జావా ఎందుకు తీసుకుంటున్నాం ఏం కదా అనే కొన్ని క్వశ్చన్స్ నాకు కూడా ఉన్నాయి అనమాట. అవి అడుగుతా. ఆర్డర్ ప్రైస్ ఎంత పడ్డది అవి ఉంటాయి కదా. ఇదే బాబర్ నైస్, మంచిగా ఉంది. ఇది ఒక క్రోమ్ ఈజ్ ద గాయ్. పెట్టిగా ఎన్ని పెట్టినావు? 56 సైన్లో. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బైక్. ఓకే, అందరికి డౌట్ ఉంటుంది, నాకు కూడా ఉంది. డౌట్ కాదు, బేసిక్గా క్వశ్చన్. ఆన్ రోడ్ ఎంత పడ్డది? ఆన్ రోడ్ మనకి 5,000 డిస్కౌంట్ వచ్చింది. 291 కట్టినావు ఇప్పుడు నువ్వు? 281 యాక్చువల్ ప్రైస్ 286. 291 చేంజ్, మనకి డిస్కౌంట్ 286 ఓకే. అంటే ఎందుకు ఆ డిస్కౌంట్? దేనికి ఏమైనా ఆఫర్ నడుస్తుందా లేక మన వాళ్ళన్నా ఎట్లా? డిస్కౌంట్ ఎందుకు వచ్చింది మనకి? అదే నార్మల్గా జనరల్ ఏమన్నా ఆఫర్ నడుస్తుందా లేకుంటే? అదే చూసా, మనోడు అమ్మాయిలో పడేస్తాడు అనుకున్నా, షోరూమ్ పడేస్తున్నా. జావాన్ ఎందుకురా? బాబా నచ్చిందా? ఓకే, అంతేనా? డైరెక్ట్ అంతేనా? ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు అయిన ఏం లేదు, ఇక డైరెక్ట్ నచ్చింది తీసుకున్నాం అంతే. రైట్, అంతేనా? ఏమొచ్చింది? డ్రీమ్ వచ్చిందా? ఎప్పుడు? మార్నింగ్ 5 బర్త్డే రోజా? బర్త్డే ఫ్రైడే. డ్రీమ్ వచ్చిందని బండి బుక్ చేసి, డ్రీమ్లో పిల్ల వస్తుంది. ఏం చేస్తావు? పట్టుకొచ్చుకుంటా ఇంటికి పోయి. ఉందా? అగో సాయి మరి రివీల్ చేస్తున్నా అన్ని. ఇంట్లో వీడియో చూడగల మరి, జాగ్రత్త. ఇక్కడ డిస్ప్లేలో వైట్ కలర్ పెట్టిండు, బట్ మనం లోపలికి వస్తుంటే బ్లాక్ బయటికి వెళ్ళింది కదా, క్రోమ్ ఫినిషింగ్ మంచిగా ఉండే అనమాట. కైండ్ ఆఫ్ ఇగో ఇట్లా ఉంటుంది, బాడీ అంతా బ్లాక్ ఉంటుంది, ట్యాంక్ ఒకటి క్రోమ్లో ఉంటుంది. చూపిస్తా, కొంచెం వెయిట్ చేస్తే కనిపించేస్తుంది బైక్ అయితే. సో యా, జావా అండ్ ఎస్డి రెండు కూడా ఏమంటారు ఒకటే షోరూమ్లో ఉంటాయి అనమాట. ఎస్డి కూడా బాగుంటుంది, రోడ్స్టర్. అంటే ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ కాకుండా ఇంకా బైక్ చూడాలనుకుంటే జావా అండ్ రోడ్స్టర్ చూడండి, అంటే సారీ ఎస్డి చూడండి, బాగుంటాయి. సేమ్ ఇంజన్ సీసీ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. హిమాలయన్కి బదులుగా మాకు ఎస్డీలో ఇది ఉంటుంది అనమాట, అడ్వెంచర్. దీనిపైన నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1.5-2 years కిందనే రివ్యూ చేసిన ఈ 3 బైక్స్ పైన. సో ఇది బాబర్, అది పెరాక్, రెండు సేమ్ ఉంటాయి. మరి ఎందుకంటే డిఫరెంట్ ఇచ్చానని ఐ డోంట్ నో. 2 వీలర్కి చాలా దూరంగా ఉన్నాను అయితే. ఏముంది, డిజైన్ కూడా మొత్తం ఓవరాల్ సేమ్ ఉంది. అదే ఇది క్లాసిక్ ఉంది, అది మోడర్న్ ఉంది కొంచెం. అజరా స్మార్ట్గా సాఫ్ట్వేర్. ఓకే, నీకేది నచ్చింది అది చెప్పు. నాకు అందుకే దీని మీద వచ్చి కూర్చున్నా అప్పటి నుంచి చూసినా. మరి బయట టిప్పర్ మరి దాంతో తలకనొప్పి ఉంటుంది. నువ్వు అలవీల్ తీసుకున్నావా? నైస్. మనం అలవీల్ తీసుకుని, అలవీల్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ఇట్లా స్పోక్ వీల్ ఉందంటే ఖచ్చితంగా, అంటే ఈ స్పోక్స్ ఉన్నాయి కదా ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా దీంట్లో ట్యూబ్ టైర్ ఉంటుంది అనమాట. మీరు టైర్ తీయాలి, ట్యూబ్ తీయాలి, పంచర్ వేపించుకుని మళ్ళీ ఎక్కించుకోవాలి, అంత పెద్ద హెడ్ఏక్. వెయిట్ కూడా మస్తు ఉంటుంది బండిది.
సింగిల్ సీట్ తీసుకున్నావు, మరి వేరే మన వాళ్ళు ఎక్కితే ఎట్లా? సింగిల్ సీట్ తీసుకున్నావు, వాళ్ళు ఎక్కితే ఏం చేస్తావు? ఒడిలో కూర్చోబెట్టుకొని నడిపిస్తావు అవ్వండి. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. మనోడు అప్పుడే సేఫ్టీ గార్డ్ అదే బండి కొడుతుంది, మ్యాక్సిమం పడదు. హైటెక్ కూడా కంట్రోల్ రాదు కొత్త బండ్లో. ఇది చాలా పొట్టి ఉన్న మస్తు సెట్ అవుతుంది. బండి లెంత్ చాలా ఎక్కువ ఉంది. లెంత్ ఎక్కువ ఉంటుంది. సేమ్ అవెంజర్ ఇవన్నీ ఇంత ఉంటుంది. గ్రౌండ్ క్లియర్స్ ఉంటాయి. యూటర్న్ తిప్పాలంటే అప్పుడు అవుతుంది. ఓకే ఉంది. నేను ఇంతకుముందు జావడానికి పెరాక్ కొంచెం ఇట్లా ఉంటాను. అది మాకు అంటే ఇలా ఉంటుంది మరి అదే పొజిషన్. అది హైటెక్ డిఫరెంట్ పైకి ఉంది. అది స్పీడోమీటర్ అంటే కూడా కొంచెం ఇది డిజిటల్ వచ్చింది. అది అట్లా ఉంది. క్లాసిక్ కదా అది మొత్తం. చూద్దాం మీకు ఒక రివ్యూ ఏమైనా కావాలంటే చెప్పండి, మంచిగా చేసేద్దాం చెప్పండి. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వర్సెస్ దీనిపైన కూడా ఏమైనా వీడియోలు చేయడానికి ట్రై చేద్దాం. మన దగ్గర ఎన్ఫీల్డ్ బాగా ఉన్నాయి. మనోడు జావా తీసుకుంటే నేను అసలు ఏం అనలేదు, తీసుకొని అన్నాను. ఎందుకంటే అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ రోజు చూస్తూనే ఉంటాం. జావా కూడా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది తెలుస్తుంది. అండ్ బండి ఎట్లుంటుంది, క్వాలిటీ అంతా కూడా చూస్తాను. మనోడు చూడు ఏదిరా అయితే చేయగొడుతున్నావు? పెరాకేనా? ఇలా ఆడుకుంటారు ఇటు షోరూమ్కి వచ్చి. రాకేష్ వాళ్ళ తమ్ముడు అనమాట మనోడు. వైట్ టీ షర్ట్. సారీ పెరాక్ అంటున్నా, పేరు బాబర్. అరే గంట ఆగితే మీ బండి బయటకు వస్తుంది కదరా. గంట అంటే ఇప్పుడు స్పీడ్ కొడదామా అది మీద? సరే ఎంజాయ్ చూసి జాగ్రత్త. సెల్ఫ్ సౌండ్. నాకు అన్నిటికంటే మంచిగా వీళ్ళు మాట్లాడే విధానం ఎంత బాగా అనిపించింది మలక్పేట్ షోరూంలో. నార్మల్గా షోరూంలో ఎట్లా ఉంటుందంటే వచ్చిన బండి తీసుకొని వెళ్ళిపోయినా అన్నట్టు ఉంటుంది. నాకేం అవసరం అన్నట్టు. మనం చాలా ఫ్రెండ్లీ ఉన్నాం, చాలా ఫ్రెండ్లీ ఉన్నాం. స్టాఫ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. మనోడు గూగుల్ పే ఫోన్పేలకి 2-3 ఫోన్లకి చేసాడు. 10,000 20,000 ఎక్కువ కొట్టింది పైసలు వాళ్ళకి డబ్బులు. వీడేమో డబ్బులు క్యాలిక్యులేషన్లో వీడు కొంచెం కన్ఫ్యూజన్లో వీళ్ళు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ తమ్ముడేమో ఎంజాయ్ చేస్తుంది, బండి ఎంజాయ్ వేసి వచ్చినాడు. ఇండికేటర్స్ ఇవన్నీ బాగున్నాయి. దీన్ని మంచిగా ఎట్లుందిరా హెల్మెట్? పవర్ మంచిగా ఉందా? సో ఇది మన వెహికల్ చూడండి. అలే వీల్స్ బాగున్నాయి, డిజైన్ నైస్ బ్రో, బాగున్నాయి. సియట్ వచ్చింది. ఓ నైస్. దీంట్లో చూడండి సిల్వర్ కలర్ వచ్చింది ట్యాంక్ అదంతా కూడా. దీంట్లో మొత్తం మ్యాట్ బ్లాక్ వచ్చింది అన్నమాట. ఓన్లీ సిల్వర్ ఎలిమెంట్ ఇది ఒకటి ఉంది. అండ్ సమ్ లైన్స్ వచ్చినాయి ఇంజన్ పైన, అంతే. మిగతా అంతా బ్లాక్ ఉంది, మ్యాట్ బ్లాక్లో ఇంజన్ అంతా కూడా. 15,000 ఎక్కువ కొట్టిందంట మన అన్ననేమో పొద్దున డిస్కౌంట్ ఇస్తుంది. నువ్వేమో మనోడేమో డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తావు. సరే సెట్ చేసి జాకెట్ ఎక్కేది సెట్ చూసావా కథ? నువ్వు అరే కరెన్సీ నాకేముంటుంది కమిషన్ ఇస్తాంటే పర్లేదు తీసుకుంటాను. ఆయనకేమో జావా అంటే పిచ్చి అవుతుంది. ఈడేమో ఏసీలు జావా లేదేమో లేదని అంటాడు, లైట్ తీసుకుంటాడు. ఇందాక టెస్ట్ చూసి ఎట్లా కొట్టినా మొత్తం. బియోడు ఫ్యాన్ అయిపోయింటారు దానికి బండికి జావా ఎందుకు తీసుకో అంటే బండి యూట్యూబ్లో వీడియో చూసినా నచ్చింది తీసుకుంటాం అంతే. ఒకటే రీజన్ ఏం చెప్తారు మంచిగా అనిపించింది. సింగిల్ సిలిండర్ 2 సిలిండర్ తీసుకోండి మరి నువ్వు తీసుకో. ఇది చాలా అడ్వాన్స్ ఉంది, చాలా అడ్వాన్స్ ఉంది. చలో ముహూర్తం ఏమన్నా చూస్తురా? 1:44 అవుతుందిరా. మమ్మీకి ఫోన్ చేయి, మమ్మీ మంచి టైం ఎప్పుడు ఉంది అడుగు. డైరెక్ట్ ఇస్తుడు అన్నకి తమ్ముడు. 3, 2, 1. వానికి మనకు కూడా చెప్పమని చెప్పు. బైక్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్పు. హ్యాపీ బర్త్డే ఏ వాడు మనకి చెప్పాలి రా పిచ్చోడా. ఇప్పుడు ఇంకోటి నువ్వు నాకు హ్యాపీ బర్త్డే.
చెప్పు చెప్తా నేను చెప్పు మొత్తం చెప్పు హ్యాపీ బర్త్డే దేనికోసం కార్డు ఇస్తాం అన్నీ రే 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 బండి నీదేమి అన్నా స్టాండింగ్ పర్దనేమో ఆడుకొంచిండు వీడేమో స్టార్ట్ ఎగ్జాస్ట్ నోట్ ఇంపి కొంచెం చాలా రిఫైన్డ్ ఉంది డీబీ కిల్లర్ ఉంటుంది డీబీ కిల్లర్ తీసేస్తే కొంచెం లౌడ్ ఉంటుంది అనమాట తీసాం మెల్లగా తీసాంలే అవి ఇక మళ్ళీ రికార్డ్ చేయలేరా సరే తిన్నాడు మెల్ల మస్తు బల్కీ అనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నేను కొంచెం పని నుండి బయటకు పోతున్నా వెళ్తే ఇప్పుడు పూజకి రాడు నేను జర కారు చేయించుకున్నాను కొంచెం అప్పటి నుంచి ఉన్న పొద్దున్న నుంచి అన్నగాడ పెట్టేసి వచ్చిన మళ్ళీ లేట్ అయిపోతుంది రోజు అట్లయితే ఓకే తర్వాత కలుస్తాను నేను రేపు గిట్ట అట్లా బాయ్ మరి సాయి పోతున్నా నేను మీరు వెళ్ళండి కార్ ఆడ పెట్టేసి వచ్చిన అన్నకాడ కుమారన్న కాడ చెప్పినా పెళ్ళి కాదురా కార్ రా ఆయన కార్ పని ఉంది పెళ్ళి ఇప్పుడు మంచిగా సెట్ అయింది మనోడికి మంచిగా పర్సనాలిటీ కూడా మంచిగా ఉంటుంది జిమ్ బాడీ కదా మంచిగా చలో బాయ్స్ అక్కడ డెలివరీ తీసుకొని అన్న దగ్గరికి వచ్చిన అన్న కొంచెం బిజీ ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఆడ వర్క్స్ అన్ని చూసుకొని వాళ్ళ వర్క్స్ అన్ని అంటే వర్కర్స్ అందరూ ఇంటికి పంపించేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చిన టైం చూడండి ఇప్పుడు 6:45 అయిపోతుంది సో బండి లోపల పెట్టేసేద్దాం అన్నకు కూడా సెలబ్రేషన్ అనేది షేర్ చేసుకో అన్నతో కూడా ఏయ్ ఆ బండి అన్నిటితో చూసా నా బండి సైలెంట్ వచ్చింది అన్న లోపలికి నా బండి చాలా సైలెంట్ వచ్చింది లోపలికి వేరే బండి అయితే గుజ్జు వస్తాడు బానెట్ ఓపెన్ అయితే బానెట్ ఓపెన్ చేసి ఎక్కండి ముందు వన్ థింగ్ టు బి షేరింగ్ జస్ట్ వెయిట్ బ్రో హ్యాపీ బర్త్డే చెప్పినావా ఏమి ఇప్పలే నాకేం తెలియదు కార్ తీసుకోమా నియర్ అయితే నా కార్ ఫస్ట్ బర్త్డే నాకు వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత చింపాలా నువ్వే తినిపిస్తా ఇట్లా అనుకున్నా కట్ అవుతుంది టైంకి నీకు తినిపిస్తా రాము డేట్ హ్యాపీ బర్త్డే నేను కూడా చెప్తున్నా హ్యాపీ బర్త్డే ప్రాజెక్ట్ 025 ఆశీర్వాదం బెస్ట్ ఆఫ్ లక్ ఫ్యూచర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మిగతా కంటెంట్ ఏదైతే ఉందో అది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను మోడిఫికేషన్ చేస్తున్నామా లేదంటే ఏదైనా సర్వీస్కి సంబంధించిన ఏదైనా చేస్తున్నామా అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు తెలుస్తుంది ఎందుకంటే దీంట్లో సెలబ్రేషన్ పెట్టేద్దాం నెక్స్ట్ దాంట్లో మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఇంకా చాలా లెంత్ ఎక్కువైపోతే కూడా చూడబుద్ధి కాదు సో అట్లా చలో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో బై బాయ్